రాజమహేంద్రవరంలో ఈ నెల 3న ఓ మాల్ వద్ద ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసిన యాక్సిడెంట్లో తీవ్ర గాయాలైన వైద్య విద్యార్థి ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారని ఆమె తండ్రి తెలిపారు. తమ కుమార్తెకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటున్న ప్రియాంక తండ్రి వెంకటేష్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. రాజమండ్రిలో మందుబాబులు చేసినటువంటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి మెడికో ప్రియాంక వాళ్ళ తండ్రి వెంకటేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఎట్లా ఉంది ప్రియాంక? సార్ ప్రియాంకకు ఆరోగ్య పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్. బతికే అవకాశాలు అయితే ఏం కనపడడం లేదు సార్. చాలా సీరియస్ కండిషన్, చాలా క్రిటికల్గా ఉంది సార్. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆప్నియా టెస్ట్ చేస్తారని చెప్తున్నారు. ఆప్నియా టెస్ట్ చేయడానికి సోడియం లెవెల్స్ కానీ అవన్నీ ఏ విధంగా ఉన్నాయి సార్? ఆమె బాడీ సహకరిస్తుంది దానికి? డాక్టర్లు ఏం చెప్పారంటే సార్, నిన్నటి దాకా బ్రెయిన్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది, ఏం స్కోప్ లేదని చెప్పారు సార్. అయితే ఫైనల్గా 100% బ్రెయిన్ చనిపోయిందని చెప్పడానికి చివరిసారిగా ఒక ఆప్నియా టెస్ట్ అని ఉంటుందంట, డాక్టర్లు చెప్పారు. అది చేసి చూద్దాం, ఒకవేళ 1% అవకాశం ఉంటే కూడా ఏదైనా బతికించడానికి ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పారు సార్. చేయమని మేము అడిగినాం సార్. ఎలాగైనా నా కూతుర్ని బతికించండి అని చెప్పాం సార్. వాళ్ళు ఆ ఆప్నియా టెస్ట్ చేయాలంటే సోడియం లెవెల్స్ చూస్తే 180 దాకా ఉన్నాయి. నిన్న దాన్ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తే 160కి వచ్చింది. ఇంకా తగ్గితే అప్పుడు ఆప్నియా టెస్ట్ చేయడానికి కరెక్ట్ రిపోర్ట్ వస్తుందంట సార్. దాని కొరకు కష్టపడుతున్నారు, కానీ ఇప్పుడు నిన్నటి కంటే చాలా దారుణంగా అయిపోయింది కండిషన్. మీరు చెప్పినట్టుగానే అంటే ఒక తండ్రిగా మీకు చెప్పడం బాధ కలిగించి ఉండొచ్చు. ఆ అవయవదానానికి సంబంధించి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? మీకు ఏమైనా థాట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అవయవ దానం గురించి మేము ఆలోచించలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము కూడా దాని గురించి ఆలోచన కూడా చేయలేదు సార్. ఎందుకంటే మా అమ్మాయిని బతికించుకోవాలనే ఆశతోనే మేము ఉన్నాం సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి హామీ ఇప్పటివరకు ఏమైనా స్పష్టమైన హామీ ఇచ్చిందా? అట్లాగే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఈమెకు జరిగిన అన్యాయానికి న్యాయం కలగాలంటే ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారు సార్? నిందితులకైతే కఠినమైన శిక్షలే పడాలి సార్. ప్రభుత్వము నిన్నటి దాకా ఏం లేదు సార్. ఈరోజు రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఈరోజు ఉదయం. నేను ఇట్లా లోకల్ ఎమ్మెల్యే అని వారి పేరు చెప్పారు. సార్ పేరు రఘురామయ్య గారు చెప్పారు సార్. ప్రభుత్వం మీ ఎంట ఉంటుందండి, మీరు భయపడద్దండి, బాధపడకండి, ఇంతలా బాధపడుతున్నారు, మేము మీకు నేను వచ్చి కలుస్తాను, మీకు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఇట్లా యాక్సిడెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి సార్ అని చెప్పి నేను అడిగితే అలాగే చేద్దాము, మేము ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది అని చెప్పారు సార్. ఆ విజువల్స్ చూస్తే మనము వాళ్ళు కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి తగిలిన తర్వాత రెండోసారి మూడోసారి కూడా కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక తండ్రిగా మీకు ఉండేటువంటి బాధ, అంటే ఒక యాక్సిడెంట్ చేస్తే అవతలి కుటుంబానికి ఉండే బాధ కావాలని చేసినప్పుడు దాని గురించి ఏం చెప్తారు సార్? అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి సార్. వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు హిట్ ఇచ్చి మీదికి ఎక్కించి వాళ్ళు ఇంటెన్షనల్గా చేసినారు, కావాలని అలా చేశారు సార్. ఎందుకంటే వాళ్ళు తాగి ఉన్నారంట సార్, అప్పటికే లోపల గొడవ పడి వస్తున్నారంట. ఆ లోపల ఏం గొడవ జరిగిందో వాళ్ళు అదే కోపంతో చాలా ర్యాష్గా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి టచ్ చేసిన తర్వాత ఆ విజువల్స్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను 2 రోజుల తర్వాత చూశాను సార్, నాకు వేరే వాళ్ళు చూపించారు. కనీసం ఒకసారి హిట్ ఇచ్చిన తర్వాత ఆగాలి కదా సార్. వాళ్ళు ఆగకుండా మళ్ళీ తగిలిచ్చి కింద పడ్డాక మళ్ళీ తల మీద ఎక్కించుకొని పోయినారు సార్. అక్కడికక్కడే బ్లడ్ చాలా లాస్ అయిపోయింది. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది సార్. బతికే పరిస్థితులే కనపడడం లేదని అంటున్నారు సార్. ప్రియాంక భవిష్యత్తు సంబంధించి మీతో ఎటువంటి విషయాలు చెప్తున్నారు? అంటే నాన్న నేను ఇది అవుదాం అనుకుంటున్నాను, ఆమె భవిష్యత్తు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ ఉండేవి సార్ మీతో ఇలా పంచుకునేదాన్ని? సార్ అమ్మాయి అయితే ర్యాంక్ స్టూడెంట్ సార్. చక్కగా చదువుకొని ఒక గొప్ప డాక్టర్ అయ్యి సమాజానికి మంచిగా సేవ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, తల్లిదండ్రుల పేరు కూడా చక్కగా నిలబెట్టాలని చెప్పి చాలా కలలు కానీ సార్. ఆమెకు కావాల్సినవి అన్నీ మేము కూడా అలాగే సహకరించి ఆమెకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి చాలా చక్కగా ఆమెకు అన్ని వసతులు ఇచ్చి చదువుకునేలాగా మేము మా సర్వశక్తులు ఒడ్డి, మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆమె చదువుకోవడానికి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేసినాం సార్. అయితే ఆమె మొదటి నుంచి కూడా ర్యాంక్ స్టూడెంట్ సార్. చివరికి ఆమెకి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు సార్. మాకు జరిగిన అన్యాయం అయితే చాలా దారుణం సార్. వీళ్ళు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పని వల్లనే మాకు ఈరోజు మా జీవితం అంధకారం అయిపోయింది సార్. సో ఇవి మొత్తంగా ప్రియాంక మెడికో ఎవరైతే ఉన్నారో ప్రియాంక వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి విషయాలు. అయితే ప్రియాంక ర్యాంక్ స్టూడెంట్ అని, తనకు ఈ విధంగా అన్యాయం జరగడం తీరని లోటుగా ఉందని, ఆమె బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారని, తమకు అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఇక్కడ ప్రియాంక వాళ్ళ తండ్రి వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కెమెరామెన్ ప్రేమ్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.